అసలు మొత్తం కూడా సర్వనాశనం చేశారే. ఇవన్నీ కూడా బయటికి ఒక్కొక్కటి వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటే నిజంగా చాలా కనపడతా ఉన్నాయి. వీళ్ళ అవినీతి అక్రమాలు, భూములు, వేల ఎకరాలు, అసైన్ భూములు, ఇళ్ల స్థలాల పేరుతో ఆవు భూములు, బందర్లో మడ భూములు, ఒకటేం కాదు, వీళ్ళు దోచుకోవడానికి అన్ని రకాలుగా ప్లాన్లు వేశారు, దోచుకున్నారు. ఈ అవినీతి చిట్టా మొత్తం కూడా బయటకు వస్తుంది. మనం మైనింగ్లో చూసాం, మొత్తం కూడా బయటకు వస్తూ ఉంది. అధికార లెక్కల ప్రకారం 19,000 కోట్లు ఉంది, ఇంకా అనాధికారికంగా చాలా ఉంది. ఇవన్నీ కూడా ఇల్లీగల్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా మాన్యువల్ చేశారు, ఆన్లైన్లో ఏమీ లేవు, మాన్యువల్. ఆ కాగితాలన్నీ స్కాన్ చేసుకుని ఇవన్నీ తీయడానికి చాలా టైం పడుతుంది. ఆఫీసులన్నీ కూడా అస్తవ్యస్తం చేశారు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలాగే చేశారు. మరి ఇప్పుడే కార్మిక శాఖ మంత్రి గారు వచ్చారు. గతంలో ఏదన్నా ఒక ఫ్యాక్టరీ లైసెన్స్ ఎప్పటికప్పుడు రెన్యూల్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆ ఫ్యాక్టరీ లైసెన్స్ రెన్యూల్ చేసే కార్యక్రమాన్ని ప్రైవేట్ వాడికి అప్పచెప్పేశారు. ప్రైవేట్ వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు తప్ప, వాళ్ళ దగ్గర నుంచి లంచాలు పీక్కున్నారు తప్ప, అక్కడ నామ్స్ ప్రకారం అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏమి వాళ్ళు మెజర్ చేయలే. దానివల్ల ఇవాళ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇలా అన్ని రకాల దాదాపు 500 కోట్ల రూపాయలు దాంట్లో దోపిడీ, ఎక్సైజ్లో దోపిడీ, అక్రమం తాగిచ్చి ప్రజలు మాన ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు, గంజాయి. ఇవన్నీ మీకు కళ్ళు కనబడతలేదా? మీ కేసులు మీరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. మీడియా సోదరులు కూడా మీకు తెలియజేస్తాను, ఇలాంటి దుర్మార్గుల్ని దయచేసి ప్రోత్సహించొద్దు, అంతమందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడటానికి వాళ్ళ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ 175కి 164 ఇచ్చారు. మాకు చాలా బాధ్యత ఉంది. మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఎలా చేయాలి? ఇవాళ మచిలీపట్నంలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్ట్ చేయడానికి చాలా కంపెనీలు వస్తున్నాయి. అందుట్లో ఒకటే బీపీసీఎల్ వాళ్ళు రిఫైనరీ. ఎక్కడికి పోయా పేరు నాని గారు? 5 ఏళ్ళు పడుకున్నారు కదా మీరు. ఎన్నికలు వస్తాయని చెప్పి ఎన్నికల ముందు పోర్టు పనులు స్టార్ట్ చేసి ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు. ఇవాళ చాలా సంస్థలు రాబోతున్నాయి. 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ మచిలీపట్నం రాబోతా ఉంది, కేంద్రం కాబోతా ఉంది. 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ పెరగబోతోంది రేపు రాబోయే కాలంలో, జనాభా పెరగబోతోంది. దానికి కావాల్సినటువంటి అన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ కేంద్రం కూడా మనకి అన్ని రకాలుగా కూడా సపోర్ట్ ఉంది. చాలామంది కంపెనీస్ వాళ్ళు కూడా వచ్చారు. బేరియం ఒక ప్రాజెక్ట్ ఇక్కడ పెడతామని చెప్పి ఒకళ్ళు వచ్చారు, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి. అలాగే కొన్ని బ్యాటరీకి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ని ఇక్కడ మేము, ఎందుకంటే వాళ్ళంతా కూడా బ్యాటరీస్ స్టోరేజ్ అంతా కూడా బ్యాటరీస్ మీద నడవబోతుంది రేపు. ఈ ఎలక్ట్రిక్ స్టోరేజ్ చేయాలన్నా, ఇవాళ లారీలు నడవాలన్నా, బస్సులు నడవాలన్నా రేపు రాబోయే కాలంలో అంతా కూడా ఎలక్ట్రిక్ మీదే బ్యాటరీ స్టోర్ చేసుకుని దాని మీద నడవబోతుంది రేపు రాబోయే విప్లవం. అదే ఆ ఇండస్ట్రీస్ మచిలీపట్నంలో పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. హైడ్రోజన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, ఇవన్నీ కూడా చాలా వినూత్నమైనటువంటి ఆవిష్కరణలకి నాంది కాబోతోంది మచిలీపట్నం. మీ స్వార్థ రాజకీయాల కోసమో మీరు కానీ ఎక్కడన్నా దీన్ని అడ్డం పడాలని, లేకపోతే వాళ్ళ ప్రభుత్వం మీద అబద్ధాలు వేయాలని మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే పొళ్ళు ఊడిపోతాయి. దాంట్లో మొహమాటం లేదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మేము పనిచేస్తున్నాం. మీకులాగా స్వార్థ రాజకీయాల కోసం లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం మేము పనిచేయట్లే. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మచిలీపట్నం ప్రయోజనాల కోసం మేము పనిచేస్తున్నాం. దానికి సహకరించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.